ఆవిరి వస్తుంది దీనిలోంచి అట్టే చూడు అట్ట వస్తుంది. వేరే లెవెల్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్టరీ గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనసులో కోరుకుంటున్నాం. మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్, అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈరోజు సండే రోజు కాబట్టి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? చికెన్ చేసుకున్నారా, మటన్ చేసుకున్నారా, లేదా కర్రీ చేసుకున్నారా, ఏం చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు సండే స్పెషల్గా అయితే తోటలాగా అయితే వచ్చామబ్బా. తోటలాగా ఎందుకు వచ్చాము ఏంటనేది మన గాయత్రి అయితే మీకు పరిచయం చేయబోతుంది. మొత్తానికి అరకుకి చాలామంది వెళ్ళారు కదా. అరకుకి వెళ్ళినప్పుడు మేమైతే అరకు అంటే తెలుసు, వీడియోలో చూసాము, అంతేగాని ఎప్పుడు మేమైతే అరకు ప్రదేశం పోలా. కాబట్టి చాలామంది అంటారు అరకులో ఒక స్పెషల్ వంట అయితే ఒకటి ఉందంట. ఆ వంట ఈరోజు మన ఛానల్ ఆల్రెడీ చేసాము, మళ్ళీ రెండోసారి మళ్ళీ మేము తీసుకొచ్చాం అనమాట. అది ఏమంటారు ఇప్పుడు మన గాయత్రి చెప్తుంది. ఈరోజు మేము సండే స్పెషల్గా అయితే మేము బొంగులో చికెన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. దాని పేరు బొంగులో చికెన్ కాదమ్మా, బాంబో చికెన్ అంటారు ఫ్రెండ్స్ దాన్ని. సరేలే, అదే బొంగుల చికెన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా చేస్తాం ఏంది మా పద్ధతిలో ఉన్న ఐటమ్స్ తోనే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా చేస్తాం ఏంది వీడియోలో ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తానికి స్కిప్ చేయకూడదు చూడండి, ఓకేనా? ఈ వీడియో మొదటిసారి చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి బొంగు కొట్టుకొని రావాలి మనం. మా స్థానికి బొంగు అక్కడికి వచ్చేసాము. ఏం గాయత్రి, ఎదురు భూముల కాడకు వచ్చేసాం. ఇప్పుడు బొంగులో చికెన్ అన్నావు కదా, ఇప్పుడు బొంగులకి ఆలోచన చేస్తున్నా, ఏది కొట్టి బాగుంటుంది చెప్పు. దాన్ని కొట్టుకో. దీన్ని కొట్టుకున్నావా? అది సరిపోద్ది. ఇది సరిపోద్ది అంటవా? ఎన్ని? 1, 2, 3, 4 సరిపోవా? 4. మళ్ళీ స్టార్ట్ ఆడుకుంది అమ్మా. దాని దగ్గరికి గంట పెట్టి నాకు రాదా? ఇంకా పట్టుకోండి ఇదా ఆడ పైన పట్టేస్తుంది. అది దాని పైన తగులుకునేసి పైన నరుకునేవే. అది అదే ఆ చిన్న కుంకి అది. ఓహో, ఇంటెలిజెంట్. ఎట్టా ఎడగదవా? అవి తిరగచ్చు, తిరగదవా? తిరగలేసి అమ్మా. బాగా తినేసి తినాలి మనం బాగా. మొత్తానికి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేద్దాం? ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్దాం బా. ఫస్ట్ ఎక్కడ కట్ చేస్తా, ఎక్కడ కట్ చేస్తా, ఫస్ట్ కట్ చేస్తా, ఎక్కడ కట్ చేస్తా. ఇది వస్తుంది ఒకటా? ఒక్కరంతకే ఫుస్ అంటే ఇది అంతా కస్ 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 కస్.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే బొంగులు అయితే రెడీ చేసామండి. కడిగి నీట్గా అయితే క్లీన్ చేసి ఇంకటిల్లో చికెన్ వేసి ఇంకా నెక్స్ట్ వంటకం అయితే ఉండబోతుంది. నీట్గా దీని లోపల ఏమైనా ఉంటాయా? కొంచెం అంటే ఇంక ఇట్లల్లో కావాల్సింది, ఇట్లలోకి చికెన్ వేయాలి కాబట్టి ఈ చికెన్ని నీట్గా రెడీ చేసి ముందుగా అయితే చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటానండి. ఎందుకంటే దాంట్లోకి ఇంతంత ముక్కలు పట్టవు, ఈ చిన్న బొంగులు కాబట్టి. చూడండి, ఈ బొంగులలో ఈ చికెన్ పట్టదనమాట దాన్ని. అందుకని ఈ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో అయితే వేసుకుందాము. అందుకని చిన్న ముక్కలుగా కోసుకుంటాను నేనైతే. ఫ్రెండ్స్, చికెన్ అయితే మనకైతే శుభ్రంగా అయితే రెడీ చేసి ఇచ్చేస్తారనమాట మా బావగారు అయితే. ఇప్పుడు నేనైతే దీనికైతే మసాలా అయితే రెడీ చేసేస్తాను. ఇప్పుడు దీనికైతే మసాలా పట్టించేద్దాం బాగా. నేనైతే దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే మిరప్పొడి, ధనియాల పొడి, ఇది చికెన్ పొడి అనమాట. ఇది సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, కరింపాకు, అల్లం పేస్ట్, పసుపు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాను. ఇంకా ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, సాల్ట్, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ పొడి, గరం మసాలా, కొద్దిగా పసుపు పొడి వేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్సీ పట్టాలి. బాగా నూనె పోసుకుందాం లైట్గా. ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మూత వేసి పెడదాం, కొంచెంసేపు దాలి 5 నిమిషాల దాకా మూత వేసి పెడదాం. మసాలా అంతా ముక్కలకైతే పట్టేస్తుంది అనమాట. చేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం అయితే పొయ్యి అయితే రెడీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనైతే రెడీ చేసేసుకున్నాం కదా అన్ని. ఇప్పుడు మనైతే బొంగులు అయితే ముక్కలు అయితే పెట్టేసుకొని ఎత్తుకొచ్చి పొయ్యి మంట వేసుకుందాం. జాగ్రత్త జాగ్రత్త గాయత్రి, నీట్గా కడుక్కోవాలి. నీళ్ళు బదులు కొంచెం కొంచెం దీనికి
అయిపోయిందా? ఇంకొకటి 3 అయిపోయినాయి, ఇంకొకటి ఉందా? ఓకే ఫ్రెండ్స్, వీటిల్లో అయితే చికెన్ ముక్కలు అయితే పెట్టేసాం. ఇప్పుడు బొంగలు అయితే రెడీ అయిపోయినాయి, చికెన్ కూడా దీంట్లో రెడీ అయిపోయిందండి. ఇంక మొత్తానికి ఇప్పుడు ఎత్తుకునే పొయ్యిలోకి అయితే మన పోవాలి. పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఇంక పొయ్యి మీద పెట్టి ఎట్లా ఉడుతుంది ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, కొత్త చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? బయలుదేరదాం అయితే. ఎట్లాగైతే ఫస్ట్ ఆర్డర్ చూద్దామా? ఇట్లా పైన తక్కువ ఫ్రెండ్స్, మొత్తానికి మన బొంగుల చికెన్ ఎలా ఉందో చూద్దాము. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. బా ఈ దేశం కదా, ఎక్సలెంట్ ఉంది. కొత్తిమీర ఫ్లేవర్తో సూపర్ ఉంది. కొత్తిమీర కరింపాకు వేసినాం కాబట్టి దీంట్లో వామ్మో సూపర్ ఉంది. ఆవిరి వస్తుంది దీనిలోంచి. అట్టే చూడు, అట్లా వస్తుంది ఆవిరియా, అట్లా వస్తుంది ఆవిరియా. నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఎట్లా ఉంచండి బొంగులో చికెన్ ఎట్లా ఉడికించండి. అసలుకి మొత్తం చికెన్ మొత్తం బాగా అయితే టేస్ట్ వచ్చేసింది. చూడండి ఎట్లాగా మన పొయ్యి మీద కూడా ఉడికినా కూడా ఎట్లాగా రాదు అనుకుంటా తెలిసి. ఏమనేది భలే పోషకం ఫ్రెండ్స్. చూద్దాం మొత్తానికి ఎట్లా టేస్ట్. వేరే లెవెల్. ఎట్టుందా? సూపర్ ఉంది. దంచేస్తుంది ఫ్రెండ్స్. అన్నంలోకైతే ఇంకా భయంకరంగా అంటే భయంగా ఉందా. నాకైతే బాగా నచ్చింది, పిచ్చి పిచ్చ నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. ఈరోజు నీళ్ళు తాగడానికి ఇదే మనకి. గాయత్రి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదేంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది మా బాంబో చికెన్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. మా